హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము పైరిఫార్మిస్ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం. పైరిఫార్మిస్ సిండ్రోమ్ అంటే ఏంటంటే గ్లూటియల్ రీజియన్లో పైరిఫార్మిస్ అనే ఒక మజిల్ ఉంటుంది. సో ఈ మజిల్ మనము ఎక్కువగా హార్డ్ సర్ఫేసెస్లో కూర్చున్నప్పుడు లేదా అథ్లెటిక్ వర్క్ చేసినప్పుడు, అంటే బాగా రన్ చేసినప్పుడు లేదంటే ఏదైనా ఇంజురీ అయినప్పుడు అది ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఆ పైరిఫార్మిస్ మజిల్ 2 పార్ట్స్గా ఉంటుంది. ఆ 2 పార్ట్స్ మధ్యలో నుండి సయాటిక్ నర్వ్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ పైరిఫార్మిస్ మజిల్ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వస్తుందో ఆ సయాటిక్ నర్వ్ని కంప్రెస్ చేస్తుంది. కంప్రెస్ చేయడం వల్ల గ్లూటియల్ రీజియన్ నుంచి ఫూట్ రీజియన్ వరకు, అంటే కంటిన్యూస్గా గ్లూటియల్ రీజియన్ నుంచి ఫూట్ రీజియన్ వరకు మనకి ఒక టింగ్లింగ్ సెన్సేషన్ కానీ పిన్ క్లికింగ్ పెయిన్ కానీ ఉంటుందన్నమాట. సో దీన్ని మనము ఫిజియోథెరపీ ద్వారా ఎలా తక్కువ చేసుకోవచ్చు అంటే, ఫిజియోథెరపీలో ఐఎఫ్టి అండ్ అల్ట్రాసౌండ్ ఉంటుంది. దాంతోపాటు పైరిఫార్మిస్ మజిల్ స్ట్రెచ్ చేసుకొని మనము సయాటికా నుంచి రిలీఫ్ కావచ్చు అనమాట. ఆ సయాటిక్ నర్వ్ ఎప్పుడైతే ఆ పైరిఫార్మిస్ మజిల్ కంప్రెషన్ నుంచి రిలీజ్ అవుతుందో మీకు పెయిన్ రిలీఫ్ అవుతుంది. సో మీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. మీరు పైరిఫార్మిస్ సిండ్రోమ్ నుంచి మీకు తెలిసిన సయాటికా నుంచి రిలీవ్ అవ్వండి. థ్యాంక్ యూ.